చిన్నప్పటి నుంచి 31వ తేదీ రాత్రి అంటే డిసెంబర్ 31 నైట్న ముగ్గు వేయడం బాగా అలవాటైపోయిందండి. అందుకే ఈ సంవత్సరం కూడా అలాగే వేసేస్తున్నాను అనమాట. సో నేను కష్టపడి ముగ్గు వేస్తున్నానని మా చిన్నోడు నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, రైమ్స్ అని పాడుతున్నాడు అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను కాబట్టి అది చదవరా అంటే ABCD అని మొదలు పెట్టాడనమాట. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చందు టాక్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 31 డిసెంబర్ నైట్ 1 జనవరి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటలకి అంటే ఇంకొక నిమిషం దాటితే 1వ తేదీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ పీరియడ్లో ప్రతి సంవత్సరం నేను ఇలానే దీపాలు పెడుతూ ఉంటాను అనమాట. కరెక్ట్గా అదే టైంకి లెగిచి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపాలు పెట్టి దేవుడిని కాస్త దండం పెట్టుకుంటాను. ఈ కొత్త సంవత్సరం మాకు బాగుండాలి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, మమ్మల్ని కాపాడుతూ మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి దేవుణ్ణి ఒకసారి దండం పెట్టేసుకుంటూ ఉంటాను. ఇది నా అలవాటు. దేవుడు సృష్టించిన మనమందరూ హ్యాపీగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరు చెప్పేసుకుంటూ ఉంటాం కదండి. మరి ఆ దేవుడికి ఎవరు చెప్తారు? సో అందుకని నేను ఇలా దీపాలు పెట్టి విష్ చేసేస్తాను అనమాట. దేవుడా హ్యాపీ న్యూ ఇయర్, మాకంతా హ్యాపీనెస్ని ఇవ్వడానికి ప్రయత్నించు అని చెప్పి ఒకసారి దండం పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి దేవుడి ఫోటోలకి కూడా ఒకసారి హారతి ఇచ్చేసుకున్నాను, అందరికీ దండం పెట్టేసుకున్నాను. లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించేసుకున్నానండి. ఇక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దేవుడికి ఒకసారి దీపం పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేటట్లుగా చూసుకోమని నేను దేవుడిని దండం పెట్టుకుంటా ఉంటాను అనమాట. వెల్కమ్ హోమ్. నెక్స్ట్ కార్ పార్కింగ్ ఓకే. ఇది మొన్న మాల్లో చూసాడండి. మాల్లో ఇలా చేస్తున్నారనమాట వాళ్ళు. సో అలాగే వాడు కూడా చేస్తాడంటే ఇమిటేషన్. దానిలా ఓం నమ శివ చెప్పు. మళ్ళీ చేయి. ఈ ప్రాసెస్లో నాకు ఇష్టమైన బొమ్మ ఒకటి విరగొట్టేశాడు చూడండి. మొత్తానికి చూడండి, ఇదిగో ఇలా ఆడి దీన్ని విరగొట్టేశాడు. ఇదిగో ఎంత ముద్దుగా ఉండేదో. ఇది సహర్ష్ చిన్నప్పుడు వాడి 4th బర్త్డేకి ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట, తను ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇలాంటి ఫీట్సే చేసేవాడు అని చెప్పి. చాలా ముద్దుగా ఉంటాయి ఈ బొమ్మలు, నాకు ఎంతో ఇష్టం అనమాట, చాలా ఇష్టం. అక్కడ 4 ఇయర్స్ అంటే ఇప్పుడు 8th ఇయర్ రన్నింగ్ కదా. సో 4 ఇయర్స్ నుంచి అలా షెల్ఫ్లో దాచుకున్నాను జాగ్రత్తగా. ఇప్పుడు తీసిన తర్వాత వీడేమో ఇలా విరగొట్టేశాడు. పిల్లల ఆనందానికి ఏది అడ్డు కాకూడదు, అది నాకు తెలుసు. కానీ కొన్ని జ్ఞాపకాలుగా దాచుకుంటాం కదా, అలాంటివి విరిగిపోతే ఇలాగే బాధ అనిపిస్తుంది. మాల్లో ఇలా చేస్తారు అలా చేస్తారు అని గోల్ పెడుతున్నాడు కాబట్టి సాయంత్రం అయిన తర్వాత మాల్కి వెళ్ళామండి. సో మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా మొత్తం కేకులతో అసలు భలే ఉంది, చాలా బాగుంది. క్రిస్మస్ న్యూ ఇయర్ అని దగ్గరలో ఉండడం వల్ల కేక్స్ అన్నీ భలే తయారు చేస్తారండి. ఎంత అందంగా ఉంటాయో, ఒక్కొక్కటి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది, కానీ చూడడానికైతే మాత్రం ఇంకా కన్నుల విందుగా ఉంటుంది. ఇక చూసారు కదా మా సహర్ష్ అయితే అక్కడ స్టిక్ అయిపోయాడు అనమాట. నాకు ఏదో ఒక కేక్ కావాలి అని చెప్పి గోల పెట్టడం మొదలుపెట్టాడు. మొత్తానికి వాడు వదలలేదని చెప్పి కాస్త కేక్ ఇప్పించేసాము. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వీడు మాత్రం ఇంటికి రాడంట, బయట తిరుగుతూనే ఉన్నాడనమాట. సో అలా తీసుకొని వెళ్ళి గార్డెన్ ఉంది అక్కడ కాసేపు ఆడుకున్నాడు అనమాట. వాడికి ఆడుకోవడానికి ఒక బటర్ఫ్లై ఫ్రెండ్ కూడా దొరికింది. సో అది అలా ఎగురుతుంటే దాని వెనకాల బటర్ఫ్లై అనుకుంటూ వీడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంకా అదంతా ఎక్కేస్తాడంట. వద్దురా బాబు ఇంటికి వెళ్దాం పద్దా అని అన్న అనమాట. చూడండి ఎలా ఎక్కేస్తున్నాడు.
అక్కడ నుంచి బలవంతంగా తీసుకొచ్చి ఇలా ఉయ్యాల ఎక్కిస్తే వాడు మాత్రం ఫాస్ట్గా ఊగడంట. వాళ్ళ అన్నయ్య ఫాస్ట్గా ఊగుతున్నాడని కంప్లైంట్ చేస్తున్నాడు. మమ్మీ చూడు ఎలా అంత ఫాస్ట్గా ఊగుతున్నాడో, నెమ్మదిగా ఊగమను అని చెప్తున్నాడు అనమాట. వాడు చెప్పింది వీడు వినాలంట. ఏంటో ఏంటి ఆపియాలి? కుక్కర్ ఎందుకు ఆపియాలి? కుక్కర్ ఎందుకు ఆపియాలి? ఎందుకు? విజల్ వస్తే అంటే అదా విజులు వస్తే నీకేంటి? నాకు భయపడి నువ్వు భయపడతావా? నువ్వు నాకు మాటలు రావట్లేదు. నువ్వు భయపడతావా? ఎందుకు భయపడతావు? కుక్క భయపడతా. కుక్కర్ అంటే భయం వేస్తుందా నీకు? నాకు భయం. భయం అంటున్నాడు, మళ్ళీ కుక్కర్ ఎదురుగా వచ్చి నిల్చొని విజిల్స్ వస్తున్నాయి అని చెప్తున్నాడు. నాకు అన్నీ యాక్టింగ్లే అల్లరోడా. కుక్కర్ చూస్తున్నావా? ఎందుకు? కోవా తిన్నావేటి? కుక్కర్ చూస్తున్నావా? సో మా న్యూ ఇయర్ అయితే ఇలా గడిచిందండి. వీడియో అంతే, ఇంకా అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. కుక్కర్ ఏమంటదమ్మా? అంటదా? విజిల్ ఎలా వస్తుంది? అలా వస్తుందా? తీస్తున్నాను కదా. ఇంకో విషయం, ఈ మధ్య ఎవరికి హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసినా కూడా ఎవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. నిన్న ఎలా ఉందో మొన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంది అంటున్నారు. అసలు ఆ తేడా అనేది మనమే తీసుకురావాలండి. మన లైఫ్లో మనమే కొంచెం చేంజెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒక చేంజ్ అనేది ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. అది సంవత్సరం అయిపోయే లోపలే జరిగిపోవాలనేది ఏం లేదు అనమాట. కొత్త సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేబీ ఒక 2-3 సంవత్సరాలనైనా మనం అనుకున్నది మనం సాధించొచ్చు. అలా అని మార్పు అనేది మన చెడుని కోరుకోకూడదు. అంతా మంచి జరగాలి, నేను మంచినే ఫాలో అవుతాను అని అనుకోవాలి. అంతేనండి నేను చెప్పదలుచుకున్నది. వీడియో అంతా చూసేసారు కదా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందు టాక్స్.